భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి భయం వీడడం లేదు. 2 రోజులుగా అస్పరావుపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. కావడిగుండ్లలోని ఓ ఎద్దుపై పులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమైంది. రేడియో సిగ్నల్ కాలర్ ఆధారంగా గాలిస్తున్నారు. అవసరమైతే తప్ప ఒంటరిగా ఎవరూ రావద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి భయం వీడడం లేదు. 2 రోజులుగా అస్పరావుపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. కావడిగుండ్లలోని ఓ ఎద్దుపై పులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి భయం వీడడం లేదు. 2 రోజులుగా అస్పరావుపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అశ్వరావుపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలంగా మారింది. గత 2-3 రోజులుగా పెద్ద పులి సంచారంపై ఇప్పటికే అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. రాత్రి ఒక ఎద్దుపై దాడి చేసిన ఘటనతో గ్రామస్తులంతా కూడా కొంత షాక్ లో ఉన్న పరిస్థితి. మొత్తం చూస్తే గత 3 నెలల క్రితం ఇదే పెద్ద పులి 10ల సంఖ్యలో పశువులను కూడా చిన్న పరిస్థితి ఉంది. సో మళ్ళీ పశువుల మందపై అదేవిధంగా మనుషులపై కూడా దాడి చేసే అవకాశాలు ఉండడంతో అటవీ శాఖ అధికారులు గ్రామస్తులు ఎవరు కూడా వ్యవసాయ పొలాల దగ్గరికి ఒంటరిగా వెళ్లవద్దు అని, అదేవిధంగా పశువుల కాపర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. సో పెద్ద పులికి సంబంధించి దాన్ని ట్రాక్ చేస్తున్నారు. అది మళ్ళీ అభయారణ్యంలో వెళ్లే వరకు కూడా కొంత మూమెంట్స్ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పెద్ద పులి సంచారం జరుగుతున్న ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల బోర్డర్లో అతి సుప్రసిద్ధమైన గుబ్బలమంగమ్మ టెంపుల్ ఉంటుంది. చాలా వీకెండ్స్ లో వేలాదిగా జనం, ఆదివాసులు, గిరిజనులు తరలి వస్తుంటారు. సో టెంపుల్ కు వచ్చే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అనౌన్స్ చేసిన పరిస్థితి. ఏది ఏమైనా రాత్రి ఒక ఎద్దుపై దాడి చేసిన ఘటనతో మొత్తం స్థానికంగా ఉన్న ప్రజలు, ఆ మండల వాసులు కూడా కొంత భయాందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు దాన్ని కొంత ట్రాక్ చేసి మళ్ళీ అభయారణ్యంలోకి వెళ్లే విధంగా చేయాలని కూడా ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి.